మీలో ఎంతమందికి దేవుని మాటలు వింటా ఉంటే సంతోషం ఆనందం ఉందో నాకైతే తెలియదు, కానీ ఐ రిజాయిస్ వెన్ ఐ హియర్ గాడ్స్ మెసేజ్. వెస్లీ గారు మీరు కూడా వింటారా? వినకూడదా? వింటాను నేను కూడా. చాలామంది సేవకులు మాటలు వింటాను నేను. నా ప్రయాణాల్లో ప్రసంగాలు నా ఫోన్లో డౌన్లోడ్ అయి ఉంటాయి. అవి హెడ్ ఫోన్స్ పెట్టుకుని నా మాటలు వింటూ ఉంటాను. దేవుని వాక్యం వింటున్నప్పుడు హృదయంలో ఆనందం. ఎప్పుడు చెప్పడమే కాదు, జాగ్రత్త వినండి. జాన్ వెస్లీ ఎప్పుడు చెప్పడం మాత్రమే కాదు, వినడం కూడా నాకు చాలా ఇష్టం. ప్రభు చెప్పింది అదే కదా, వినడానికి మీరు ఎలా ఉండాలి? వేగిరపడాలన్నాడు. ఐ వుడ్ లైక్ టు హియర్ మోర్. కొంతమంది దేవుని సేవకులు వాక్యాన్ని బేస్ చేసుకుని మాట్లాడే సేవకులు కొంతమంది ఉన్నారు. ఆ మాటలు వినడం అంటే నాకు చాలా ఇష్టం. వింటున్నప్పుడు ఆనందిస్తాను, సంతోషిస్తాను. ఏమన్నా పాయింట్లు ఉంటే రాసుకుంటాను, నేర్చుకుంటాను. వింటున్నావా దేవుని మాటలు? ఆ మాటలకి ఆనందాన్ని ఇస్తాయి. కొంతమంది వాక్యం మొదలెట్టగానే ₹1,00,000 పోగొట్టుకున్న ఉంటారు, చూసారా? ఆ టైప్ ఉంటారు కొంతమంది. ఓ పాస్టర్ గారు సంఘానికి వెళ్ళాడట, వాకింగ్ చెప్తుంటే అందరూ దగ్గుతున్నారట. పోనీ ఒకళ్ళిద్దరు దగ్గుతూ ఉంటే ఏదన్నా కొంచెం దగ్గు సమస్య ఏదో ఉందనుకుంటే మొత్తం అందరూ దగ్గుతున్నారట మందిరంలో. అప్పుడు ప్రసంగం అయిన తర్వాత ఆయన్ని పిలిచి అడిగారట ఆ చర్చిలో ఉన్నవారిని, ఏంటంటే అందరికీ ఒకేసారి మూకమ్ముడిగా దగ్గులు వచ్చేసిన పరిస్థితి ఏంటంటే, పాస్టర్ గారు అవి మామూలు దగ్గులు కాదండి, ప్రసంగం ముగించేయడని చెప్తున్నారంట వాళ్ళు. ఆ సంఘంలో ఉన్నవాళ్ళు అని దగ్గితే పాస్టర్ గారు ఇంత పర్యంతము దేవునికి స్తోత్రం అని ఏం చేయాలట? ప్రసంగం ముగించేయాలట. అలాంటి దగ్గులు వస్తున్నాయి నీకు? సిగ్నల్స్ అవి. కొంతమంది వాచ్లు చూపిస్తూ ఉంటారు దేవుని మందిరానికి వెళ్తే, వాచ్లు టైం అయిపోయింది అన్నట్టుగా. మా నాన్నగారికి ఎవరో ఒక ఆయన ఓ సంఘానికి వెళ్తే వాచ్ చూపించాడట. మా నాన్నగారు చాలా పట్టుదలగిన వ్యక్తి ఆయన. అలాంటి అంటే అసలు ఇష్టం ఉండదు. ముగించేద్దాం అనుకున్నాను, ఇంకో పాయింట్ తీసుకుని అడగండి చెప్పేసినట్టు వాక్యం ఆయన. జాగ్రత్త, ఇప్పుడు సేవకులు వాచ్లు చూపించకండి. వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే నువ్వు ఇబ్బంది పడిపోతావు. తెలిసి వాళ్ళకి ఎప్పుడు ముగించాలో. కంగారు పడద్దు నువ్వు. విను, దేవుని వాక్యం విను. వాక్యం ఆపరేషన్ లాంటిది. చెప్పండి, వాక్యం ఎలాంటిది? నువ్వు మధ్య వదిలేమంటే ఎలా వదిలేస్తాం మేము? వదలడానికి అవ్వదు. చివరిదాకా చెయ్యాలి, కుట్లు వేయాలి, ఆ తర్వాత బ్యాండేజ్ చేయాలి, ఆ తర్వాత నిన్ను ఐసీయూలోకి షిఫ్ట్ చేసి అప్పుడు డాక్టర్ గారు ఇంటికి వెళ్ళాలి. అంతేగాని అని చెప్పి అరే వదిలేడరా మధ్యలో అన్నాడు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? పావుగంట తర్వాత శ్మశానానికి వెళ్ళిపోవాలి. వాకింగ్ చెప్పుడు ఎప్పుడు నిజంగా దగ్గొస్తే దగ్గండి, మాస్క్ పెట్టుకుని లేకపోతే చెయ్యొడ్డు పెట్టుకొని దగ్గండి. అంతేగాని పక్కల మీద దగ్గేకండి. ఆ రోగాలన్నీ వాళ్ళకి వస్తాయి. దగ్గేటప్పుడు చెయ్యి ఏం చేయాలా? అడ్డు పెట్టుకోవాలి. అది పద్ధతి. కొంతమంది అని చెప్పి అందరి మీద దగ్గేస్తూ ఉంటారు, వచ్చిన అందరి మీద. కొంచెం నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని సంస్కారాలు ఉంటాయి, అవి నేర్చుకోవాలి. అలాంటి ఏమన్నా వచ్చినప్పుడు. ఆల్రైట్, దేవుని మాటలు చెప్పండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నాకేమిస్తున్నాయి? ఆనందాన్ని, సంతోషాన్ని. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ వైల్ వి హియర్ గాడ్స్ మెసేజ్. ఆనందం, ఆనందం, ఆనందం. యేసయ్య ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ప్రసంగాలు చెప్తుంటే ఎన్నేసి రోజులు ఉండిపోయారు మనుషులు? 3 రోజులు కదా. 2 సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభువు రొట్టెలను ఆయన మల్టిప్లై చేసి పంచిన సందర్భాల్లో 2 సందర్భాల్లో, ఒకసారి అయితే ఒక రోజంతా ఉన్నారు, మరొక సందర్భంలో 3 రోజులు ఉండిపోయారట ప్రభు మాటలు చెబుతూ ఉంటే. మీలో ఎవరైనా 3 రోజులు నాన్ స్టాప్గా వాకింగ్ చెప్తాను అంటే ఉంటారండి ఎవరైనా? పోనీ ఇప్పుడే మొదలు పెట్టేద్దాం అన్నాను అనుకోండి, ఏదో ఓపిక తెచ్చుకుని, నేను చాలా ప్రయాణాల్లో ఉన్నాను, చాలా అలసిపోయి ఉన్నా కానీ ఓపిక తెచ్చుకుని 3 రోజులు నాన్ స్టాప్గా వర్డ్ అండ్ వర్షిప్ అన్నాం అనుకోండి, నేను ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకుంటూ అనగానే చాలామంది ఎత్తబడతారు. ఎక్కడికి? ఇంటికి. 3 రోజులండి. అంత ఆసక్తి ఎవరికైనా ఉందా ఈ రోజుల్లో? ఓ 2 గంటల ఆరాధన అంటేనే కుదరట్లేదు. ఇప్పుడు ఆరాధనలన్నీ ఏమైపోయినాయంటే సమయాలు తగ్గిపోతున్నాయి. మొన్న ఏదో చర్చిలో మొత్తం ఎంటైర్ వర్షిప్ 1 అవర్ అనట. మెసేజ్ ఎంతసేపు? 20 నిమిషాలు అండి. మెసేజ్ 20 నిమిషాలు, 2 పాటలు, ఒక ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్, 20 నిమిషాల వాక్యం, అయిపోయింది అంతే. ఫుల్ మీల్స్ టికెట్ కొనుక్కున్న తర్వాత హోటల్కి వెళ్ళిన తర్వాత పెద్ద అరిటాక్ వేసి ఎంత భోజనం పెట్టాడు అనుకోండి, ఏమంటావు నువ్వు? ఇదేంటే కడుపు నిండా పెట్టాలి కదా, నువ్వు ఎంత ఆహారం పెట్టేసి వెళ్ళిపోమంటే ఎలా? కొన్ని సంఘాల్లో ఈరోజు అలాగే ఉన్నాయి. పాపం చాలామంది ఆసక్తిగా ఉన్న వినడానికి, బోధకులకి చెప్పడానికి ఏమి లేదు, ఇప్పుడు సమయం లేదు వాళ్ళకి. 20 నిమిషాలు ఏమి సరిపోద్ది వారానికి వాక్యం? క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఐ ప్రామిస్ యూ, ఐ అష్యూర్ యూ,
60 నిమిషాల వాక్యం ఏ ఆదివారపు ఆరాధన మీరు రండి, 60 minutes యూ విల్ గెట్ కంప్లీట్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గంట సమయం దేవుని వాక్యం వినాలి మీరు, దేవుని వాక్యం. అలా ప్రిపేర్ అయితే రండి క్రైస్ట్ సెంటర్కి. లేదండి మేము ఎంతసేపు వినలేమండి అంటే 20 నిమిషాల సమయాలు ఉన్నాయి, వెళ్ళిపోండి, ఏం పర్లేదు. వీ డోంట్ మైండ్. ఇఫ్ యూ ప్రిపేర్ యువర్ మైండ్ టు కమ్ టు హియర్ గాడ్స్ వర్డ్ ఫర్ అట్లీస్ట్ 1 hour, కమ్ టు క్రైస్ట్ వర్షిప్ సెంటర్. ఒక గంట అయినా నువ్వు దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యాన్ని వినాలా. ప్రభు మాటలు నీకు జీవాన్ని ఇచ్చేవి, ఆశీర్వాదాన్ని ఇచ్చేవి. అందును బట్టి నీ మాటలు ప్రభువా నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇర్మియా అనే దైవజనుడు ఎన్నో ప్రాముఖ్యమైన అద్భుతమైన విషయాలు ఇర్మియా గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు వాక్యాన్ని బట్టి సంతోషించారు, ఆనందించారు. అలాంటి అనుభవం మనం ఎదుగుదామా? లెట్ us rejoice when we hear God's word. ఆయన మాటలు మనకు సంతోషాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఎంతోమంది సాక్ష్యాలు చెప్పగలరు ప్రభు మాటలు మీలో ఇచ్చే ఆ ఆత్మీయ ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం. ఆయన వాగ్దానాలు వెల్లడి అవుతున్నప్పుడు, దేవుడు నీ గురించిన విషయాలు ప్రకటిస్తున్నప్పుడు, ఆయన నీ గురించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు, నేను సరిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు అవకాశం ఇవ్వగలిగితే ప్రభు మాటలు నిన్ను హీల్ చేస్తాయి, స్వస్థపరుస్తాయి, నేను నిలబెడతాయి, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. అలాంటి అనుభవం మనం ఎదుగుదామా? నా మాటలు మీ చెవుల్లో ఏం చేయనివ్వండి, నాటనివ్వండి. ఎందుకు దేవా అంటే నా మాట నమ్మకమైన మాటలు అన్నాడు. రెండవది నా మాటలు మీకు లాభాన్ని కలిగిస్తాయన్నాడు. మూడవది నా మాటల ద్వారా మీకేముంది? అసలైన సిసలైన నిజమైన ఆనందం ఈ మాటల్లో ఉంది. కాబట్టి దేవుని మాటలు మీ హృదయాల్లో నాటనివ్వండి.